నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం మనతో పాటు శివకుమార్ గారు అయితే ఉన్నారన్నమాట. ఈయన ఈ మాట ఆటోమోటివ్ కంపెనీ వాళ్ళ బ్యాక్సీ ఎలక్ట్రిక్ ఆటో అయితే కొనుగోలు చేశారన్నమాట. సార్, మీరు అసలు ప్రీవియస్ గా ఆటో ఏం ఆడేవారు? నేనైతే బజాజ్ డీజిల్ వాడేవాడిని, డీజిల్ బండి వాడేవాడిని, అన్ని బండ్లు వాడాను. నాకు ఈ బండిలోనైతే బాగా నచ్చింది ఏంటంటే మైలేజ్ అది బాగుంది, ఎక్కడ కూడా వాంటింగ్లు అయ్యి బాగానే ఉన్నాయి, వాంటింగ్లు అయ్యి ఏం లేవు. సో ఫస్ట్ ఒక ఆటో సోదరులు ఎవరైనా ఒక ఎలక్ట్రిక్ ఆటోకి వెళ్లే ముందు ఫస్ట్ వాళ్ళకి వచ్చే రెండు డౌట్స్ ఏంటంటే రీసేల్ వాల్యూ ఒకటి ఉండదు, రెండోది మనకి బండి సంబంధించి ఛార్జింగ్ టైం ఎక్కువ పెట్టుకోవాలని కొన్ని డౌట్స్ ఉంటాయి. మీకు ఆ డౌట్ ఉండేదా? ఫస్ట్ ఉండేది సార్, ఆ డౌట్ అయితే ఉండేది. దీంట్లోకి వచ్చాక డౌట్ అయితే లేదు సార్, అంతా బాగానే ఉంది. మీరు ఎంక్వైరీ చేసుకున్నారు? ఎంక్వైరీ చేశాను సార్. ఎంక్వైరీ చేశాక మా వాళ్ళు పర్ణాక బళ్ళు నేను కూడా బండి తీసుకున్నాను. విశాఖపట్నంలో మెయిన్ గా కస్టమర్ ఎవరైతే ఆటో తీసుకుంటారో ఎత్తులు ఎక్కే ప్రాంతం ఇది, మనకి ఎక్కువ కొండలు ఉంటాయి. సో అవి కూడా చెక్ చేసుకున్నారా? అవి చెక్ చేశాను, అంతా బాగుంది. మీరు ఈ ఆటోలో కంపెనీ వాళ్ళు ఎంత రేంజ్ చెప్పారు ఒకసారి? చార్జ్ మనకి 250 చెప్పారు సార్, 220 వరకు వస్తుంది సార్. మీరు విత్ ప్యాసింజర్స్ వేసుకుంటే? ప్యాసింజర్ తో. మీరు ఇప్పుడు కొని ఎంత కాలం అవుతుందండి? నేను 4 months అవుతుంది సార్. 4 నెలలు. సో ఎలక్ట్రిక్ ఆటోలో మనకి స్పీడ్ ఎంత వెళ్తుంది? 49 వెళ్తుంది సార్ నార్మల్ మోడ్ లో. బూస్టర్ మోడ్ లో అయితే 59 వెళ్తుంది. స్పీడ్ బ్రేకర్ వెళ్ళినప్పుడు ఏమైనా ఇబ్బంది లాంటిది ఏమన్నా? ఇబ్బంది ఏం లేదు సార్. బండి బ్రేక్ కొట్టుకొని జాయిగా వెళ్తే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఎక్కువ లోడ్ వేసినప్పుడు మనకి ఏమైనా బూస్ట్ మోడ్ లానే ఉంటుందండి ఇందులో? ఉన్నా సార్, బూస్ట్ మోడ్ ఉంది. మామూలుగా 6 members 5 members అయితే సరిపోతుంది నార్మల్ గా. ఒకవేళ ఏమన్నా 8 members 10 members ఏమన్నా ఎక్కిస్తే అప్పుడు బాగా అయితే బూస్ట్ ఆన్ చేస్తే, అలాగనే బూస్ట్ అడగదు, మామూలుగా వెళ్తుంది. కావాలంటే బూస్ట్ ఆన్ చేస్తాం. ఆటో లోపల నార్మల్ సీట్ మీద కొంతమంది ప్యాసింజర్ కూర్చుంటే చెక్ వేసి కూర్చోబెడతాం. చాలా కూర్చున్నప్పుడు కాళ్ళ దగ్గర స్పేస్ సరిపోతుంది సార్. మీకు లెంత్ పరంగా ఓకే సార్. సో విశాఖపట్నంలో బోల్డ్ అండ్ ఎలక్ట్రిక్ ఆటో కంపెనీస్ ఉన్నాయి. అవును సార్. వేరే బ్రాండెడ్ సంబంధించిన కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ ఆటో అందిస్తున్నారు. అవన్నీ కాకుండా ఈ మాట ఆటోమోటివ్ షోరూమ్ నుంచి ఎందుకు తీసుకున్నారంటే, ఇదైతే కంఫర్ట్ గా బండి కూర్చోడానికి కంఫర్ట్ ఉంటది. ఒక 10 members వచ్చినా బండికి బేరమొగులు కూడా అవ్వదు. అదే ట్రియో అయి ఉన్నాయి ఆ చిన్న బళ్ళు, దాంట్లో 3 కన్నా ఎక్కువ ఎక్కడానికి అవ్వదు. దానివల్ల మేము దీన్ని సజెస్ట్ చేస్తాం. మరి మీరు ఎప్పుడైనా కొత్త బ్రాండ్ మరి తీసుకుంటే ఏమన్నా అవుతుంది, ఏమన్నా డౌట్స్ ఏం లేవా? డౌట్ అయితే ఉండేది, కానీ డౌట్ పడినా సరే తీసుకున్నాక బాగానే ఉన్నారు సార్. మాకు వెహికల్ అయితే నచ్చింది, బాగుంది. విశాఖపట్నంలో ఈ మాట వాళ్ళ సర్వీస్ ఎలా అనిపించింది మీకు? ఇప్పుడు వరకు అయితే మరి మనకేమి రాలేదు. ఫస్ట్ సర్వీసింగ్కి వెళ్ళాము, 1000 kilometerలకి బాగానే చేశారు. 40 minutes లో చేసి పంపించారు అంతా. ఇప్పుడు వరకు మనకేం లేదు సార్. సర్వీస్ కి ఏమైనా డబ్బులు తీసుకున్నారా? ఫస్ట్ సర్వీసింగ్ కి 450 తీసుకున్నారు సార్. మళ్ళీ 10,000 kilometerల వరకు సర్వీసింగ్ ఏం లేదు. మళ్ళీ 10,000 kilometers ఓన్లీ ఆయిల్. ఇంకోటి, ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేసిన తర్వాత మీకు ఫైనాన్స్ ఆప్షన్ కూడా చాలా ముఖ్యం. ఫైనాన్స్, సో మీకు ఫైనాన్స్ ఫాస్ట్ గానే ఇచ్చారా? వాళ్ళే ప్రొవైడ్ చేశారు సార్. ప్రైవేట్ ఫైనాన్స్ 4 lakhs నాకు శాంక్షన్ అయింది. 70,000 కట్టమన్నారు. నాకు ఫర్దర్ గా బ్యాంకు కొంచెం నాకు ఇది అనిపించి బ్యాంక్ లోన్కి వెళ్ళాను సార్. నాకు 15 days లో బ్యాంక్ లోన్ అయింది. వెంటనే నేను అశోక్ గారు నాకు వెంటనే డెలివరీ ఇచ్చారు బండి. నేను పేమెంట్ కట్టుకుంటేనే నాకు డెలివరీ ఇచ్చారు. ఇంకోటి, మీరు ఫైనాన్స్ పరంగా చూసుకున్నట్లయితే మీరు ప్రతి నెల మీరు ప్రీవియస్ గా వాడిన ఆటోతో మీరు డబ్బులు అనేది ఈఎంఐ కట్టాల్సిన అవసరం అయితే ఉండదు. ఇప్పుడు మీకు పెట్రోల్ పరంగా కంపేర్ చేస్తే సేవింగ్స్ ఎంత అవుతుంది? ఆ సేవింగ్ ని నేను ఈఎంఐ కట్టుకుంటున్నాను. సుమారుగా ఎంత సేవ్ అవుతుంది మీకు ప్రతి నెల? నాకు ఎలా లేదన్నా నేను రోజుకి మామూలుగా డీజిల్ బండి ఏదైనా వేస్తే నేను 3 లీటర్ల నుంచి 4 లీటర్లు వేసాను. 400 అలా వేసుకుని మన 400 చొప్పున నేను ఉంచుకున్నా. నెల రోజులకి 12,000 అవుతుంది. మరి నాకు అది ఈఎంఐ నెలకి ఈఎంఐ 12,000. అలాగే ఆయిల్ డబ్బులు అక్కడ సేవ్ అవుతుంది. నాకు మహా అయితే నెలంతా పెడితే బిల్లు 3,000 వస్తుంది సార్. కరెంట్ బిల్లు అది కంటిన్యూగా పెడితే నాకు ఇది 220 వస్తుంది కాబట్టి నాకు 2 daysకి వస్తుంది సార్. 2 రోజులకు వస్తుంది. 100 kilometers కన్నా ఎక్కువ తిరిగేది ఏమీ లేదు. ఎప్పుడో లాంగ్ వెళ్తే సరిపోద్ది, లేదంటే మాత్రం 2 daysకి వస్తుంది. నైట్ టైం లైటింగ్ విజిబిలిటీ ఎలా ఉంది? బాగుంది సార్. LED ల్యాంప్స్ ఇచ్చారు, బాగానే ఉంది. బ్రేక్స్ ఎలా పడుతుంది? బ్రేక్స్ అవి బాగానే ఉన్నది. నేను ఇదే అప్పే కంపెనీ తోలేవాడిని, ఆల్ఫా తోలేను, మెగా తోలేను, అన్ని తోలేను. దాన్ని బట్టి చూసుకుంటే నాకు ఇది కంఫర్ట్ గా అనిపిస్తుంది. ఇంకోటి, మనకి సస్పెన్షన్ కూడా ఇంపార్టెంట్. మీ కంఫర్ట్ ఎలా ఉంది? బాగున్నా సార్. ఇంకోటి, ఎలక్ట్రిక్ ఆటోలు మీ గేర్స్ ఉండదు, కంప్లీట్ ఆటోమేటిక్ అంతా. మామూలుగా డ్రైవ్ మోడ్ ఆన్ చేసుకోవడం, యాక్సిలేటర్ అంతే. ఈ ఎలక్ట్రిక్ ఆటో మీరు 4 నెలలు వాడిన తర్వాత ఇందులో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? పాజిటివ్స్ అంటే అంతా బాగానే ఉన్నారు. దీంట్లో కంప్లైంట్లు కానీ ఏమీ రాలేదు, అంతా బాగానే ఉంది. మీరు రేంజ్ అన్నది 200 లోడ్ తెస్తే 220 వస్తుంది అన్నారు. అది మీరు యావరేజ్ ఏ స్పీడ్ తో వెళ్తారు? నేనైతే మామూలుగా 30, 35
అదే నేను హైవే ఎక్కితే మాత్రం అది 49 కంపల్సరీ 49 రేంజ్ తోనే వెళ్తాం. ఎందుకంటే అలాగని 30తోనే వెళ్ళాలంటే అలాగా మన వల్ల కొన్నిసార్లు 30 వెళ్తారు, హైవే ఎక్కితే స్పీడ్, లోకల్ అయితే 30 అలాగా, అంటే అది సరిపోద్ది అక్కడ లోకల్లో. అంతకన్నా స్పీడ్ వెళ్ళినా సరే మరి అవ్వదు. హైవే ఎక్కితే మాత్రం 49 కంపల్సరీ. ఒక ఆటో సోదరుడిగా మీకు అసలు ఛార్జింగ్ స్టేషన్స్ అవసరం అంటారా? మీరు ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టి సరిపోతుందా? మనకు అంటే ఫర్దర్ గా ఛార్జింగ్ స్టేషన్ ఉంటే అంటే అది అత్యవసర పరిస్థితి. మామూలు పరంగా అయితే మా ఇంటి దగ్గర ఛార్జింగ్ సరిపోతుంది సార్. అది ఉన్నదంటే ఇంకా మాకు వెళ్ళండి గుడ్. ఎందుకంటే బేరం ఏదైనా ఒక లాంగ్ బేరం వచ్చినా వగులుకోవడానికి వగలక్కర్లేదు. ఎందుకంటే మాకు ఛార్జింగ్ స్టేషన్ ఉందంటే గుండె నిబ్బరంగా వెళ్ళొచ్చు ఎంత దూరం అయినా. ఇప్పుడు 220 వస్తుంది, 200 వరకు 100, 150లో మాకు ఛార్జింగ్ స్టేషన్ ఉందనుకో హ్యాపీకి వెళ్ళి వచ్చేస్తాం. ఇప్పుడు 200 నేను వెళ్ళాలంటే వన్ సైడ్ కే అవుతుంది. మరి వన్ సైడ్ నేను రావడానికి అవ్వదు. ఎవరిని రిక్వెస్ట్ చేసినా ఎవరు, ఎందుకంటే ఇప్పుడు కరెంట్ తో అంతా బాధ ఎవరికైనా, ఈ లోన్లు అయిపోవడం అయ్యి. అదే ఛార్జింగ్ స్టేషన్ కానీ మాకు వచ్చింది అనుకోండి సార్, ఇంకా మేము ఎక్కడికైనా ఎంత దూరం అయినా ఓకే. ఇంకోటి మీరు ఇంటి దగ్గర ఛార్జ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? 4 hours పడుతుంది సార్. 4.5 hours పడుతుంది ఫుల్ ఛార్జింగ్ అయితే. ఫాస్ట్ ఛార్జింగ్స్ ఏమైనా పెడతా అన్నారా? ఫాస్ట్ ఛార్జింగ్ పెడతానన్నారు సార్. ఒకటి కాంప్లెక్స్ దగ్గర, రెండోది రైల్వే స్టేషన్ పెడతానన్నారు. షోరూమ్ ఓపెన్ అవ్వగానే షోరూమ్ దగ్గర ఒకటి పెడతానన్నారు. తర్వాత పెట్రోల్ బంకుల వాటిలో పెడతానన్నారు. అయితే ఇంకా మరి వాళ్ళు ఎక్విప్మెంట్ అది రాక పెట్టలేదట. కంపల్సరీ వస్తాయి. ఓన్లీ ఈ వెహికల్ వరకే, ఓఎస్ఎం కి దీని వరకే ఛార్జింగ్ స్టేషన్. 4,70,000 లోన్ కి వెళ్తే వచ్చిన ప్రైస్ అది కాదు సార్. 70,000 మనం కట్టాము, 4 లక్షలు ఫైనాన్స్ చేయించాము. ఓవరాల్ గా మీకు ఆన్ రోడ్ ప్రైస్ 4,70,000. ఇప్పుడు వారంటీ ఎంతని చెప్పారు? 5 సంవత్సరాలు చెప్పారు సార్. బ్యాటరీ వారంటీ, మోటార్ వారంటీ, ఫర్దర్ గా మొత్తం ఏదైనా సరే 5 years వారంటీ చెప్పారు. లేదంటే 2 lakhs kilometers. చివరిగా మీరు వాడిన 4 నెలల కాలంలో ఎలక్ట్రిక్ ఆటోకి 10కి ఎన్ని మార్కులు ఇస్తారు? నేనైతే 10కి 9 మార్కులు ఇస్తాను సార్. ఓకే, నాకు నచ్చింది. 10కి 10 ఇవ్వచ్చు, అలాగని 10కి 10 ఇస్తే అది బాగోదు. అది ఏంటంటే మనం ఏదో కావాలని చెప్పుకున్నట్లుగా ఉంటది, అలాగా కాదు. అది కరెక్ట్ కాదు. 9 మార్కులు. బయట ఆటోలతో పోలిస్తే బాగుంది. లోడ్ ఎక్కితే ఇంకా బాగుంది. ప్లెయిన్ రూట్లు అయితే అప్పుల పరంగా అయితే బోస్ట్ ఆన్ చేసుకోవాలి. అలాగని ఆగడం కానీ వెనక మళ్ళీ కస్టమర్లు దిగి తొయ్యమండం కానీ అదేం లేదు. సో చూసారు కదండి మరొక కస్టమర్ రివ్యూ అనమాట. సో ఈయన విశాఖపట్నంలోని ఈ మాట ఆటోమోటివ్ షోరూమ్ దగ్గర నుంచి అయితే బ్యాక్సీ ఎలక్ట్రిక్ ఆటో అయితే కొనుగోలు చేశారు. ఇక లోడ్ వేసినా కూడా 220 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు అనమాట. సో మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది, మీ ఓనర్షిప్ మాతే షిరాద్దులు అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చితే ఈవీ కొరాడి సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.